నమస్కారం బీసీఎన్ న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా ముఖ్యాంశాలు కోట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగ మురళీధర్ అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం వాకాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వందలాది మంది కార్యకర్తలతో రోడ్ షో మీ ప్రాంతాల్లో ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతూ ఉంటే పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని గూడూరు పట్టణ సీఏ పాపారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగి సాయిపేట ప్రాంతంలో సోమవారం రాత్రి పట్టణ సీఏ పాపారావు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణ సీఏ పాపారావు తన సిబ్బందితో కలిసి గూడూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాపారావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఓటర్లు ప్రభావితం చేసే విధంగా మద్యం నగదు బహుమతులను అక్రమ రవాణా జరగకుండా నిరోధించేందుకు తనిఖీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు మీ ప్రాంతాల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే పోలీస్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు ఈ మే 13వ తారీఖు మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించి ఎలక్షన్ ఓటింగ్ ఉంది. ఆల్రెడీ మనకు ప్రజెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ సందర్భంగా మన తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన గూడూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 1 టౌను 2 టౌను మరియు రూరల్ ఈ పరిసర ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఎలక్షన్ సందర్భంగా క్యాష్ లేదంటే గోల్డ్ వెండి లేదంటే ఈ ప్రజెంటేషన్ వస్తువులన్నీ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా వాటి కోసం అలాగే మందుకు సంబంధించి కానీ ఏదైనా కానీ పట్టుకోవడం కోసం అందరికీ ఒకటే మనవి ఈ ఏరియాలో కనుక ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈ ఓటర్లను కనుక సౌలభ్యం పెడుతున్నాయి. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు గూడూరు లయన్స్ క్లబ్ ముందుంటుందని గూడూరు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు మురళీనాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల వార్డులో ఉన్న వారికి పురుటి బిడ్డలకు దుస్తులను మరియు బాలింతలకు బ్రెడ్ మరియు పండ్లు అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గూడూరు లయన్స్ క్లబ్ సభ్యులు కాన్పుల వార్డులో ఉన్న బాలింతలకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ పురుటి బిడ్డలకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు మురళీనాయుడు మాట్లాడుతూ ప్రతి నెల దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మంచి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ సామాజిక బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మరియు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే ఇట్లాంటి దాతలు దొరకడం అనేది చాలా సంతోషం. సో ఇట్లాంటి కార్యక్రమం ఇంకా మీరు మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేర్పే గురువులు కానీ వాళ్ళకు మంచి సంస్కారాన్ని నేర్పి వాళ్ళు మంచి పౌరులుగా తయారైతే తద్వారా వాళ్ళ కుటుంబము సమాజము దేశము మంచి అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందని శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని ఆ ఉద్దేశంతో ప్రతి నెల 15వ తేదీ ఆ బిడ్డకు దుస్తులు కావాల్సిన వస్తువులతో ఉన్నటువంటి ఒక కిట్ని ఆ తల్లికి పౌష్టికారంగా బ్రెడ్ రస్కులు బిస్కెట్లు అవి ఇస్తున్నాం. అమ్మ తల్లులారా మీకు చెప్పేటువంటి మా విన్నపం ఏంటంటే మీరు తప్పకుండా మీ పిల్లల్ని మంచి ఆరోగ్యంగా ఉన్నతమైనటువంటి విలువలతో పెంచండి. తద్వారా మీకు ఎంతో విలువైనటువంటి కుటుంబం ఏర్పడుతుంది, సమాజం ఏర్పడుతుంది, దేశం ఏర్పడుతుంది. తద్వారా అందరం కూడా శాంతియుతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలను మంచి ఆరోగ్యం రావాలి అంటే దానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రతి నెల 15వ తేదీ చేయవలసింది ఈరోజు 16వ తేదీ. ఎందువల్లంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మా లయన్స్ క్లబ్ నుంచి గవర్నర్ ఎన్నిక జరగబోతూ ఉంది. దానికోసంగా మేము కొంచెం ఆ ఎలక్షన్ హడావిడిలో ఉండి మేము చేయలేకపోయాము. ఈరోజు చేస్తున్నాము. లైన్ ఆర్వి రావు గారు గవర్నర్ కాబోతున్నారు మన క్లబ్లో. కాబట్టి అందువల్ల కొన్ని కారణాల వల్ల ఈరోజు చేయవలసి వస్తుంది.
ఇక్కడ ముఖ్యంగా ఈ చాలా పరిశుభ్రతంగా ఉంచుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అంత క్లీనింగ్ లేకుండా ఉంటుంది. అటువంటిది మన ఈ వార్డులో మాత్రం చాలా నీట్గా ఉంచుతున్నారు. ముందు ఆ డాక్టర్స్, ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరికీ కూడా మేము ఒక్కసారి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్న నర్సులు కూడా చాలా చక్కగా, మేము మధ్యలో ఒకసారి 2 సార్లు చూసినప్పుడు కూడా నర్సులు చక్కగా ఇక్కడ బాగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మరి ఒకసారి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ పేద మహిళలు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఎస్ఎల్ స్వామి గారికి మరియు ఈ యొక్క క్యాంప్ చైర్మన్ అయినటువంటి పాస్ట్ జోన్ చైర్మన్ మురళీ నాయుడు గారికి, అదేవిధంగా సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి గారికి, టౌన్ క్లబ్ సెక్రటరీ ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ గారికి, పాస్ట్ ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మన రవీంద్రారెడ్డి గారికి, ఇంకొక పాస్ట్ ప్రెసిడెంట్ మన వెంకటరామరెడ్డి గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్కి మరియు స్టాఫ్కి, సూపరింటెండెంట్కి, మరి ఇక్కడ బెనిఫిషియర్గా ఉన్నటువంటి ఈ పేద మహిళలు అందరికి కూడా, వాళ్ళ తల్లి బిడ్డలకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇదన్నీ కూడా దైవ నిర్ణయం. మనస వాచ కర్మణ ఏ పనైనా మంచి పని చేయాలని తలపెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా అది ఏదో ఒక కారణం చేత ఆ యొక్క సంకల్పం అనేది నడుస్తుంది. అది నడిచి ఈరోజు ఈ కార్యక్రమం పర్మనెంట్గా వైజేపీ లయన్స్ క్లబ్ చేస్తుందంటే దానికి మాగో క్లబ్ వాళ్ళు నిరంతరం అసలు ఒక చిన్న ఇంటరప్షన్ లేకుండానే చేస్తున్నారు ప్రతి నెల. వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. వాళ్ళు పేద ప్రజల్ని గుర్తించి మన ఆసుపత్రిలో జరిగే సేవలను కూడా వాళ్ళు అభినందించారు. ఈ ప్రజలకి మేము కూడా మా వంతు సహాయం ఏదైనా చేయాలి అన్నట్టుగా వీళ్ళు పసిబిడ్డకు, తర్వాత తల్లికి ఉపయోగపడేటటువంటి ఆహారం కానీ, బట్టలు కానీ ఇలాంటి వాళ్ళు ప్రతి నెల 15వ తేదీ ఇస్తూ ఉన్నారు. సో వారి యొక్క సేవాభావానికి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. సో ఇంకా ముఖ్యంగా మొన్న నేను ఒకటి అడిగాను ఫోన్ చేసి, ఒక కనీసం మినిమం ఒక 10 ఫ్యాన్లన్నా వీళ్ళు వార్డులో అక్కడంతా లేవు తిరగడం. సమ్మర్ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర కూడా ప్రస్తుతం ఫ్యాన్లు కానీ చైర్స్ కానీ అది కూడా అసలు ఇంతకుముందు నేను సూపరింటెండెంట్గా పనిచేశాను. అప్పుడైతే ఆసుపత్రికి ఏది కావాలంటే అది ఇచ్చారు. ఒక అతనైతే వచ్చి మొత్తం ఫ్యాన్లన్నీ మార్పించేసారు, ఒక అతను లైట్లు అన్నీ మార్పించేశారు, డస్ట్బిన్లు పెట్టించారు. తర్వాత వచ్చి 3 చైర్ సీటర్స్ ఉంటాయి, 3 సీటర్స్ అవి పేషెంట్స్ అక్కడ ఓపీలో ఉండేదానికి వాళ్ళు పెట్టించారు. తర్వాత ఒక అతనైతే నెల్ క్యాస్ట్ సంబంధించి అసలు క్యాజువల్గా వచ్చాడు. ఏ సార్ ఏమన్నా మీ నెల్ క్యాస్ట్ తరఫున మా ఆసుపత్రికి ఏమన్నా సహాయం చేయలేదంటే ఎంత కావాలా అన్నాడు. ఎంతైనా సార్ మీ ఇష్టం సార్ అంటే ఒక 20 లక్షలు చాలా అంటే మీ ఇష్టం సార్ అన్నాను. ఏం కావాలన్నాడు. ఒక అల్ట్రాసౌండ్ కావాలి గర్భిణీ స్త్రీలకి, అది బీపీఎల్ కంపెనీ అది సీమెన్స్. అది ఈ రోజుకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నాకు సార్ వచ్చినప్పటి నుంచి కూడాను ఇక్కడ ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తారమ్మా అని చెప్పారు. ఈరోజు దీన్ని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. మీ అందరికీ కూడాను పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని రావటమే చాలా మంచిది. ఇక్కడ 90% పేదవాళ్ళే అవుతున్నారండి. కొంచెం కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు రావట్లేదు. అది చాలా మంచిది ఇలా ఇవ్వటము. చాలా థ్యాంక్స్. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గూడూరు పట్టణంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదని, పట్టణంలోని తిరిగి అభివృద్ధి పనులు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు.
గూడూరు 2వ పట్టణ పరిధిలో 32, 33 వార్డుల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు గజమాలతో సన్మానించి సునీల్ కుమార్ దంపతులను ఘనంగా స్వాగతం పలికారు. సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేగా టీడీపీ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని గుర్తు చేశారు. వాలంటీర్లచే బలవంతంగా రాజీనామాలు చేయించడం మంచి పద్ధతి కాదని, రాజీనామా చేసిన వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియజేయాలని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కనుమూరి హరిచంద్రరెడ్డి, రహీం, చాన్ బాషా, చంద్రనీల్, బాలకృష్ణ నాయుడు, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, మాజీ కౌన్సిలర్స్కు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి, రాష్ట్ర కమిటీ వాళ్ళకి, అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే జనసేన యువ కార్యకర్తలకు అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు 32, 33 వార్డులో నేను నా భార్య ప్రచారానికి వస్తున్నాము. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఆనాడు నేను చైర్మన్గా ఉన్నాను, మన పరిజనార్దన కౌన్సిలర్గా ఉన్నాడు, మన సరస్వమ్మ కౌన్సిలర్గా ఉన్నారు. ఇక్కడ ఆ రోజు మా దివంగత నేత, మా నాయకుడు మా కృష్ణన్న, దాసరి కృష్ణన్న కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నరసింహరావుపేటలో. ఈ రోడ్లన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసిన రోడ్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులో 2 వార్డులో చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నేను చెప్పేది కూడా చేస్తున్నా, ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ గూడూరుకి హరిచంద్రన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మీ తక్కువే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో కోనేరు దగ్గర నుంచి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి, అలాగే మన పార్కులో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నుంచి అన్నీ కూడా హరిచంద్రన్ చేసినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాడు హరిచంద్రన్న, అయ్యా పార్టీలో ఉండలేక నేను తెలుగుదేశం వచ్చానంటే మీ పార్టీ మోగాత మీద ఒక సవాల్ తీసుకోమని తెలియజేస్తున్నా. అలాగే బాలుడు చంద్రనీళ్ళు చెప్పాడు, ఎన్ని బాధలు పడ్డాడు ఆ పార్టీలో ఉంటా. అట్లా ఒక్కొక్కడొక్కడు మీ పార్టీలో విడిపోతున్నారంటే, వచ్చేస్తున్నారంటే మీరు ముందు గురిగింజకి సామెత చూసుకోండి. అదే కాకుండా మా పేరు పడి అలాడడం మంచి పద్ధతిగా తెలియజేస్తూ మరొకసారి వాలంటీర్లు బలవంతంగా పాపం రిజైన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదేమో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే వాలంటీర్ కింద ఉద్యమం చేస్తున్నాను. ఆయన బాబు మీరంతా మంచి బిడ్డలు, మీరు 5,000 రూపాయలు డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో విడుదల చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేసిందని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామని గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ స్కూల్స్ మరియు కళాశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్లు సునీల్ కుమార్ను ఘనంగా సన్మానించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ డిఎస్సి విడుదల చేస్తామని హామీ ఇచ్చి విడుదల చేయలేదని, దీనివల్ల అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు, ఆర్టీసీ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు. స్థానికుడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రైవేట్ పాఠశాలలు పనిచేస్తున్న టీచర్లకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలం కృష్ణరాజు, దశరథ రామిరెడ్డి, కేఆర్ రెడ్డి, పవన్ కుమార్, రూపావతి, బిల్లు సెంచరామయ్య, రహీం, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా వయసు కూడా చాలా మంది కూడా
సమస్య విషయంలో పోరాట విషయంలో ఎక్కడ కూడా తగ్గే సమస్య లేదమ్మా అని మీకు తెలియజేస్తుంటారు. అట్లాగే మీకు ముఖ్యంగా అందరూ ఖచ్చితంగా హెల్త్ కార్డు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ అందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తుంటాను. అందులో వాగ్దానం కదమ్మా. అంటే సునీల్ కుమార్ ఏం చెప్తారంటే గెలిచిన తర్వాత నమ్మకం అనుకుంటున్నాను. నేను ధైర్యంగా తల్లి టీచర్స్ కోసం సిపిఎస్ కోసం అసెంబ్లీలో వేసి నిలబడి వచ్చేసాను. ఖచ్చితంగా సిపిఎస్ చేయండి సార్, అన్ని చేయండి సార్ అంటే మేము తీసుకిచ్చారు. ఏమైనా ధైర్యంగా మేమందరం మీరు ఒకరు మాట్లాడుతున్నాము చెప్పారు. అవునా మా టీచర్స్ సపోర్టున్నారు, గూడూరులో ప్రారంభించాలని అడిగాను అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడాను మా నాయకులతో కూడా. కాబట్టి మాట్లాడే ధైర్యం నాకు ఉందమ్మా. సునీల్ కుమార్ సాఫ్ట్గా ఉన్నాడంటే ఏం మాట్లాడేది అనుకోతుంది. ఆ విషయాల్లో సమస్య విషయంలో పోరాట విషయంలో ఎక్కడ కూడా తగ్గే సమస్య లేదమ్మా అని మీకు తెలియజేస్తుంటారు. అట్లాగే గూడూరు పట్టణంలోని త్యాగరాయ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా శ్రీకాంత్ రెడ్డి, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు గౌరవనీయులు శ్రీ పూనూరు శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీమతి ధనలక్ష్మి గారు, కుమార్తె చిరంజీవి సాత్విక గారు, గ్రామం వెంకన్నపాలెము, ప్రస్తుతానికి గూడూరులో ఉన్నారు. వాళ్ళ పాప తరఫున అన్నదానం చేయిస్తున్నారు కాబట్టి ఆ పాపకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విద్య అన్నీ సక్రమంగా రావాలని కోరుకుంటాము. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో జనన మరణ విభాగంలో పనిచేస్తున్న వారిని సూళ్లూరుపేటకు చెందిన రాజేంద్ర ఘనంగా సన్మానించారు. రాజేంద్ర మాట్లాడుతూ మా కుమార్తె పుట్టిన సర్టిఫికెట్ కొరకు పురపాలక సంఘ కార్యాలయంలో వచ్చామని, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎంతో నిబద్ధతగా త్వరితగతిన సర్టిఫికెట్ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే వారు ప్రజలకు సేవలు అందించాలని కోరారు. బర్త్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీసులు అంటే చాలా వరకు చూసుంటాం, కానీ గూడూరు మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చినప్పుడు రత్నం అక్క గారు చాలా గైడ్ చేసిన విధానం, ప్రవర్తించినటువంటి తీరు, ఇచ్చిన మర్యాద చాలా ఆశ్చర్యానికి గురి చేశాను. గవర్నమెంట్ ఆఫీసులో ఇలాగా పనిచేస్తున్నారని నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఐ రియల్లీ అప్రిషియేట్ all of the staff of this Guduru municipality office, and I really appreciate కమిషనర్ గారు ఆయన ఆధ్వర్యంలో స్టాఫ్ అంతా ఇంత మంచిగా పనిచేస్తున్నారు. వెంకటేష్ సార్ అయితే నిన్న 3 సార్లు కాల్ చేశారు నాకు, అంటే పని అయిపోయింది వచ్చి తీసుకోండి సర్టిఫికేట్ అని చెప్పి. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, ప్రజల యొక్క సమయాన్ని వృధాపరచకుండా వారు చేస్తున్నటువంటి పనితీరును బట్టి నేను చాలా అభినందిస్తున్నాను. యాజ్ ఎ సిటిజన్ మాకైతే నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని, మాకైతే మెయిల్స్ ద్వారా అప్రిషియేట్ చేస్తారు, కానీ ఆఫీసర్లు ఇలాగ గవర్నమెంట్ ఆఫీసర్లో పనిచేస్తున్నప్పుడు వారిని అభినందించడం అనేది మాకు ప్రధాన బాధ్యతగా ఉంది. సో నేను మనస్ఫూర్తిగా మీకు చాలా ధన్యవాదాలు. మీరు చేసిన పనికి మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చినట్టుగా దేవుడు దీవిస్తాడు. అలాగే ఈ మున్సిపాలిటీ ఆఫీసు అందరూ పనిచేసే వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళ డ్యూటీస్ని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి సంతోషకరమైన పరిపాలన ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాజేంద్ర, సూళ్లూరుపేట. థ్యాంక్ యూ. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరిగ మురళీధర్ తిరుపతి జిల్లా కోట మండలంలోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని యమదిన్నెపాలెం, కొత్తపట్నం, వావిళ్ళ దొరువు, గోవిందపల్లి, పట్టపుపాలెం, సిద్ధవరం, ఉత్తమ, నెల్లూరు, కర్లపూడి, దొరవకట్ట, అల్లంపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తపట్నం పంచాయతీలో ఉప్పల ప్రసాద్ గౌడ్, సిద్ధవరంలో రామయ్య, అవినాష్ రెడ్డి, కర్లపూడిలో సన్నారెడ్డి, సెంచు రాఘవరెడ్డి, దొరువుకట్ట గ్రామంలో దువ్వూరు వెంకటరమరెడ్డి, అల్లంపాడు గ్రామంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి సమక్షంలో మేరిగ మురళీధర్కు మంగళహారతులు, పూల వర్షాలతో, తప్పెట్లు, మోతతో, బాణాసంచ వేడుకలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేరిగ మురళీధర్తో పాటు ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డికి అడుగడుగునా ఘనంగా స్వాగతం పలుకుతూ జన నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో కొలువులూరు ధనంజయ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఎర్రపటి మధుసూదన్ రెడ్డి, షేక్ మొహబీన్ బాషా, సరపాల రమణయ్య, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ
జగనన్న అభ్యర్థి వస్తున్నారని చెప్పి చిరునవ్వుతో స్వాగతిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను, పెద్దలు చెప్పారు, భవిష్యత్ అంతా మనదే. గొప్పగా మన ప్రాంతం అంతా మంచి వాతావరణం రాబోతుంది, పెద్ద కంపెనీస్ రాబోతున్నాయి. మీరందరూ ఒక్క విషయం బేరేజ్ వేసుకోండి. గతంలో ఎవరు కూడా పేదల్ని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్తున్నారే తప్ప ఎక్కడ కూడా గుర్తుంచుకునే విధంగా పరిపాలన సాగించలేదు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. అందులో 2 సంవత్సరాలు కరోనా అనే భయానక పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడినప్పటికీ కూడా పేదలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ ఫలాల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి గొప్పగా వాళ్ళకి ఏ వివక్షత లేకుండా, ఏ అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఇంచుమించు 25 పథకాలు, 9 నవరత్నాలు అన్నప్పటికీ కూడా 25 పథకాలు మరి అందరికీ గొప్పగా చేరడం జరిగింది. మహిళలకు ప్రత్యేకించి ఆసరా, చేయూత కార్యక్రమం, అమ్మఒడి, మరి విద్యా దీవెన అన్నీ కూడా మహిళల అకౌంట్లో కూడా గొప్పగా చెప్పినట్టుగా ఏర్పాటు చేశారు. ఒక్కసారి మీరు బేరే చేసుకోండి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయించే సూర్యుడు, చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడు. ఆయనకి ఏముంది, 5 ఏళ్ళు అబద్ధాలు చెప్పేసి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. 14 సంవత్సరాలు చేస్తే ఎక్కడ కూడా ఆ వాతావరణం లేదు. ఈరోజు అలా కాకుండా ఇంటింటికి బాధ్యతగా ప్రభుత్వం అంటే ప్రేమించే విధంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పోయి కనుక్కొని ఏ అర్హతకు, ఏ ప్రభుత్వ పథకానికి వాళ్ళ అర్హులో గుర్తించి వీళ్ళు ఇక్కడ పెన్ను పెడుతుంటే ఆయన అక్కడ బటన్ నొక్కుతూ డైరెక్ట్గా ఎవరికి అవినీతి లేకుండా, వివక్ష లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా ఎంతో బాధ్యతతో చేస్తున్నారు. మరి అట్లా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని దివాలా తీసేశారు, శ్రీలంక చేసేశారు. ఇవన్నీ పప్పు పిల్లల్లాగా పనిచేస్తున్నారు, చాక్లెట్లాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి పేదలకు అని చెప్పి ఊదరగొట్టాడు. మరి ఈరోజు అవసరం వచ్చేటప్పటికి పేదల గురించి ఇంతకంటే ఎక్కువ పెడతాను, నేను అమ్మఒడి ఒక బిడ్డకి ఇస్తే 2కి ఇస్తాను అని అన్ని కలబలి మాటలే చెప్తున్నాడు. ఆయన చేసేది ఏమీ ఉండదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీరు బేరేజ్ వేసుకొని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పేదలను హక్కును చేర్చుకున్నాడు, ఏ రకంగా పేదరికంలో ఉన్నటువంటి మరి కుటుంబాల గురించి ఎంత గొప్పగా ఆలోచించాడో మీరు కూడా ఆలోచించుండ్రు. మీ బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఏ రకంగా గవర్నమెంట్ స్కూల్ అంతా బ్రహ్మాండంగా చేసుకొని అధిగమించాలనే ఆలోచనతో ప్రసాద్ వచ్చి గట్టిగా పెట్టడం వల్ల మనం కల్వట్ట దగ్గర హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణాని కోసం 9 కోట్ల రూపాయలు మన ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చి ఉంటే ఎన్నికల షెడ్యూల్ లోపే మురళన్నని, అదేవిధంగా మన ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చినటువంటి నేరు మురళలు కావచ్చు, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి మున్ముతన్న ఇద్దరిని కూడా దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో ఈ బ్రిడ్జికి ఫౌండేషన్ వేసి 1 సంవత్సరం రోజుల లోపల దాన్ని నిర్మాణం కూడా పూర్తి చేసేదానికి ముందుగా మేము కృషి చేస్తామని చెప్పి మేము ఏదైనా సరే మన పాడం కావచ్చు, కొట్టిపట్నం పంచాయతీ కావచ్చు, ఏ క్షణంలోనైనా కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి మీ సమస్యని మా సమస్యగా భావించి మేము కూడా మీతో పాటు అడుగులు అడిగేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఇక్కడ అందుబాటులో ప్రసాద్ కానీ, ప్రభాకర్ కానీ ఎవరో ఉంటూ ఈ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ముందుకి నడిపిద్దాం నాయకులు కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పై నెల 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో
కూటమి 4-5 పార్టీలు కలిపి ఒకవైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఒకవైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతి మీటింగ్లో కూడా, మీ బిడ్డ మీ కుటుంబంలో మీకు మేలు జరిగిందని. 90% మనం ఓట్లేసి పేదలకు అత్యధికంగా దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. రాబోయే గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మన మధ్యకాలాన్ని ఎప్పుడు కూడా అప్పులు చేసుకోరా. గతంలో డీజిల్ సబ్సిడీ మనం పట్టుకున్నా కానీ మనకి ఎప్పుడు కూడా పడినా, కానీ ఈరోజు ప్రతి నెల ప్రతి ఒక్క మధ్యకాడికి ఈ యొక్క డీజిల్ సబ్సిడీ పడుతుందంటే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. అదేవిధంగా మధ్యకాల భరోసా వేట కిషోర్ కమిలో మీకు ఈ యొక్క 10,000 రూపాయలు అప్పుడు గతంలో 4,000 రూపాయలు కనీసం 10-15 సార్లు తిరిగితే కానీ మీకు పడేది కాదు. ఈ రోజు బటన్ నొక్కడైతే ఈ మధ్యకాల భరోసా ఈ మధ్యకాలందరూ కూడా గంట టైంలోనే అందరూ కూడా పడేటువంటి అవకాశాన్ని, అలాంటి విషయాలు అలాంటి విధానాన్ని తీసుకుంటే మన జగన్మోహన్ గారికి మనందరం కూడా విధంగా ఉండాలి. అదేవిధంగా మన సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. మీ ఇంటికి మీ యొక్క గడప దగ్గరికి ప్రత్యేక వాలంటీర్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కావచ్చు, మధ్యకాల భరోసా కావచ్చు, అన్ని విధాలుగా ఈ రోజు ట్యాక్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రతి సర్టిఫికేట్ కూడా ఈ రోజు గవర్నమెంట్ చేసినటువంటి ఘనత మన యొక్క వైఎస్ జగన్మోహన్ గారిది. కాబట్టి మేమందరూ కూడా పేదల పక్షాన ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరోసారి మళ్ళీ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతగా ఉంది. ఈ రోజు చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు 666 పథకాలు వస్తున్నారు. అవన్నీ కూడా కళ్ళబోలు మాటలు మీ మధ్యకాలం చూశారు. సీనియర్ నాయకులు మాజీ సెంట్రల్ బ్యాంక్ ఉపాధ్యక్షులు శ్రీ కోటమ్మ తల్లి దేవస్థానం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోటలోని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నివాసానికి పాసం సునీల్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాకు ఎంతో సన్నిహితులైన జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, ఆయన టీడీపీలోకి వస్తారని ఆశిస్తున్నామన్నారు. నల్లపరెడ్డి కుటుంబంలో ఎంతో గౌరవ స్థానంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వారు టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు పాదర్తి కోటేశ్వరరెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పొక్కల సుధాకర్, పల్లిమల్లి వెంకటకృష్ణారెడ్డి, శ్రీరామ్ సుధాకర్, కోటి, పోవూరు మస్తానయ్య, బత్తల బాబు, రమేష్, లక్కు రాఘునాథ్ రెడ్డి, యాకసిక చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉన్నటువంటి రోజు. ఇలాంటి పెద్దలు, పెద్ద కుటుంబం, నల్లపరెడ్డి రెడ్డి గారి కుమారులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి స్వయంగా నేను అన్న దగ్గరికి వచ్చాను. తెలుసు నల్లపరెడ్డి కుటుంబం అంటే మొత్తం స్టేట్ మొత్తం వాళ్ళ పరిస్థితి అంతా కూడా నాకు తెలుసు. కాగా మాకు అందరూ కూడా సంతోషం, ఆనందం. అందరూ కూడా మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు. అలాగే త్వరలో మిగతా రాష్ట్ర రెడ్డి గారు కానీ సర్వోత్తమ రెడ్డి గారు అందరూ కూడా చాలా మీకు కలుస్తారు. కలిసి మళ్ళీ కూడా అందరూ ఒక సమావేశం పెట్టుకుందామని చెప్పి తెలియజేస్తాం. అన్న పార్టీ కాదు, గూడూరు నియోజకవర్గంలో మాకు అండగా ఉంది. ఖచ్చితంగా అన్న ఆశీస్సులతో ఈసారి గూడూరు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. ఇక భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. ఎందుకంటే ఒక ఐకాన్, నల్లపరెడ్డి అంటే ఒక ఐకాన్, దాంట్లో జగన్మోహన్ అంటే ఇంకా మంచి పెద్ద ఐకాన్. కాబట్టి అలాంటి ఐకాన్ని మేము ఇప్పుడు కూడా గౌరవిస్తాం. ఆయన అడుగుజాడులో నడుస్తామని తెలియజేస్తూ మరొకసారి అన్నని మనస్ఫూర్తి. మాజీ ఎమ్మెల్యే గూడూరు ఆశీస్సులు మాట్లాడు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషం. మాకు 30 ఏళ్ళ నుంచి మా కుటుంబ సభ్యుడు సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ గారి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆయన యొక్క మా స్నేహితులుగా, మా కుటుంబ శ్రేయభిలాషిగా, మా ఈ ప్రాంతానికి అందరూ సునీల్ తెలియని లేరు. అటువంటి వ్యక్తి మనకి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలిసిన వ్యక్తిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క పిలుపు మేరకు త్వరలో మంచి రోజు డేటు త్వరలో ప్రకటించి అందరినీ పిలుచుకుపోయి అందరూ కలుపుకొని ఆయన గెలుపు కోసం నా వంతు
శ్రమ చేసి ఆయన గెలుచుకునే ప్రయత్నాలు అయితే మనం తప్పకుండా చేసి గెలిపించాల్సిందిగా మరి ఒకసారి అందరికీ విన్నవించుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక పిల్లర్ సెంటర్ నుండి వందలాది మంది కార్యకర్తలతో నిదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్, తిరుపతి పార్లమెంటు వైకాపా అభ్యర్థి మద్దెల గురుమూర్తులను వాకాడు నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ సన్మానించారు. అనంతరం వాకాడు అశోక్ పిల్లర్ నుండి అరిజనవాడ మీదుగా బజారు వీధి, బీసీ కాలనీ, గొల్లపాలెం వరకు వందలాది మంది కార్యకర్తలతో తప్పెట్లు, తీన్మార్ డప్పులతో బాణాసంచాల మధ్య రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈసారి అత్యధిక మెజార్టీ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు నిదురుమల్లి ఉదయశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, వాటంగారి వెంకటరమణయ్య, ఏనుగు సుధాకర్ నాయుడు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, హిమకుమార్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, కామిరెడ్డి, కస్తూర్ రెడ్డి, పుచ్చలపల్లి విష్ణురెడ్డి, చెన్నారెడ్డి, శ్రీహర్ రెడ్డి, పల్లమల్లి విజయసారథిరెడ్డి, ఎల్లంశెట్టి శివారెడ్డి, కాటంరెడ్డి, రామలింగారెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లరెడ్డి, వాకాటి రవి, కోట, వాకాడు చిట్టమూడు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిదురుమల్లి పాల్గొన్నారు. నా సోదరుడు, నా ప్రియ మిత్రుడు మేరుగ మురళన్నకి, అలాగే పెద్దలు, గౌరవనీయులు, అలాగే ఇతర పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వాకాడు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా 20 సంవత్సరాల్లో, అంటే దాదాపు 2004 నుంచి 2000 గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తిరుపతి జిల్లా అభివృద్ధి ఇంకొక ఎత్తు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టించి ఈరోజు మన రాష్ట్రంలోనే, మన జిల్లా అభివృద్ధికి కానీ సంక్షేమంలో కానీ ముందడుగులు నిలిపినటువంటి గొప్ప వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా మన తిరుపతి జిల్లాకు మాత్రమే 2019 నుంచి 2024 ఇప్పటి వరకు దాదాపుగా 9,668 కోట్ల రూపాయలని డైరెక్ట్గా పేద ప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళ కష్టాల్లోనూ వాళ్ళ నష్టాల్లోనూ పాలు పంచుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా మన అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవైపు నాడు ద్వారా స్కూళ్ళు కావచ్చు, అలాగే హాస్పిటల్ కావచ్చు, అలాగే హాస్పిటల్లోనూ స్కూళ్ళలో ఉన్న భర్తీలు నింపడంలో కావచ్చు, అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్ని సమూలంగా గ్రామ స్వరాజ్యం దిశగా మీరు పెట్టేదాకా నేను అట్టే చెప్తానే ఉంటా. లేదంటే కొన్ని దగ్గరలో నమస్కారం అనేది మర్చిపోయారు. ఇంకో మాట అయితే బాగా రెస్పాన్స్ వస్తుంది. జై జగన్, జై జగన్ ఉంది, అది తర్వాత వస్తుంది. ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం అనుక్షణం పరితపిస్తుంటారు. 5 సంవత్సరాల క్రితం కొన్ని హామీలు ఇచ్చాడు. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. ఒకేసారి ఇద్దరు ఇచ్చారు. 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అవకాశం ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఇది గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రకాలుగా చెప్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు, రేపు పచ్చబండి వస్తుంది, ఆయన 4 మాటలు చెప్తాడు. ఒక వాకాడనే కాదు, అన్ని దగ్గరలా ఈ విధంగా మాటలు చెప్తా పోతారు. 10 సంవత్సరాలు ఎక్కువ టైం ఏం కాదు, మీకు అందరికీ గుర్తుంటుంది. 2014లో
చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల నమ్మి ఓటేసి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అవునా కదా? మీరే కదా ఓటేసింది, గుర్తుందా? 2014లో కూడా మీరు దీనికే వేశారు, కానీ ఆయన మారిపోయాడు. అది తర్వాత వస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ఏం చేశాడు? గౌరవనీయులు రామ్ కుమార్ రెడ్డి గారు ఎంతో ఒత్తిడి మీద కూడా మన సొంత ఊరు ఇక్కడికి రావాలి, పరిచయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం నా అదృష్టం. మరి ఈ సమయానికి బయట ఉన్నప్పటికి కూడా ఈ సమయానికి ఇక్కడ రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ సభాముఖంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కోల్పోయిన తర్వాత జగమంతా కుటుంబం, ఈ జనమే నా కుటుంబం అని చెప్పేసి ఆయన వచ్చి పార్టీ పెట్టి ఎన్ని కష్టాలు పడి మరి అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. మీరు అందరూ ఎంతో అండగా ఉన్నారు. మరి ఆయన మంచి హృదయంతో చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పేదలకి కుట్ర చేశారు చంద్రబాబు గారు. ఎక్కడ ఎలక్షన్స్లో వాలంటీర్లు వెళ్ళేసి మళ్ళా ప్రచారం చేస్తారన్న కుట్ర చేశారు. వాలంటీర్లు చాలా గొప్పగా 4 ఏళ్ళు పనిచేశారు. మరి పిటిషన్లు పెట్టి ఎవరి ద్వారా పిటిషన్లు పోయినాయో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చేదానికి లేదంటే ఎంత అవసరం పడుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇదే రకమైన వాతావరణం పేద ప్రజలకు ఏది జరుగుతున్నా కుటిల బుద్ధి చంద్రబాబు నాయుడు గారు ఇదే రకమైన వాతావరణం చేసుకుంటూ ముందు వెళ్తున్నారు. క్షమాగుణం, గొప్ప క్షమాగుణం జగన్మోహన్ రెడ్డి గారికి. తాతను చంపిన వ్యక్తులు కూడా క్షమాపణ ఇచ్చినటువంటి వ్యక్తి. పులివెందుల్లో సతీష్ రెడ్డి అని గత ఆయనతో ఎప్పటి నుంచో మరి ప్రతిపక్షం పగ పెంచుకొని ఆయనతో ఇబ్బందులు పెడుతున్నా క్షమించమని ఒక్క మాట అడిగితే వెంటనే క్షమించి హక్కును చేర్చుకున్నటువంటి మనస్తత్వం, చీమకు కూడా హానటువంటి మనస్తత్వం మీరు చూస్తున్నారు. నిన్నగా ఆయనకి ఎట్లాంటి దాడి చేశారో చూశారు. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు, ట్రైల్ అని మాట్లాడతారు. అంటే శాశ్వతంగా దూరం చేయాలనే ఉద్దేశం ఎంత కుట్ర జరిగిందో మీరు అందరూ గమనించండి. ఆయనకి శ్రీరామ రక్ష మీ ఆశీస్సులే, పేద ప్రజల ఆశీస్సులే ఆయన ఈరోజు క్షేమంగా ఉన్నారు. మరి ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారు జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగ మురళీధర్. అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సీనియర్ నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం. వాకాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, వందలాది మంది కార్యకర్తలతో రోడ్ షో. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.